టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. ఆదివారంతో సూపర్ 8 జర్నీ కంప్లీట్ కావడంతో క్వాలిఫై అయిన సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీఫైనల్ ఫైట్కి సిద్ధమవుతున్నాయి. మార్చి 4న జరగబోయే ఫస్ట్ సెమీఫైనల్కి సౌత్ ఆఫ్రికాతో న్యూజిలాండ్ తలపడబోతుంది. 5న జరిగే రెండో సెమీఫైనల్లో ఇండియా ఇంగ్లాండ్తో తలపడబోతుంది. ఆల్రెడీ మన ఫస్ట్ సెమీఫైనల్ అయిన ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోని పైన ఐకార్డ్లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను చూడండి. అండ్ ఈ వీడియోలో ఇండియా అండ్ ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మంచి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మోటివేషన్ కూడా దొరుకుతుంది. సంజు శాంసన్ తన హీరోయిక్ అండ్ హిస్టారికల్ అండ్ అన్బీటెన్ ఇన్నింగ్స్తో సూపర్ 8 డిసైడర్ మ్యాచ్లో ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించి సెమీస్కి చేర్చాడు. ఇప్పుడు సెమీస్లో మన టీం 5వ తేదీన గ్రూప్ 2 టాపర్ అయిన ఇంగ్లాండ్తో తలబడబోతుంది. ఇలాంటి క్రూషియల్ స్టేజ్లో సంజు శాంసన్ ఈ రేంజ్ ఫామ్లోకి రావడం మనకు చాలా హ్యాపీగా ఉన్న టీంలో మాత్రం ఎలాంటి మారని కొన్ని పాయింట్లు అయితే ఈరోజు అయితే మాట్లాడుకోబోతున్నాం. టోర్నమెంట్ స్టార్టింగ్లో బ్యాటింగ్లో ఇబ్బంది పడ్డాం, ఆ తర్వాత బౌలింగ్లో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడిప్పుడే బ్యాటింగ్ సెట్ అవుతోంది, బౌలింగ్లో ఇంకా బాగుపడనే లేదు. కొత్తగా మన ఫీల్డింగ్ దారుణంగా మారిపోయింది. పిల్లబచ్చ టీం కంటే దారుణంగా చేస్తున్నారు మన ఫీల్డర్లు. మరి ఇలాంటి బౌలింగ్ ఫీల్డింగ్తో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేస్తున్న ఇంగ్లాండ్ని మన టీం గెలవగలదా? అసలు ఈ టీమ్స్ బలాలేంటి, బలహీనతలేంటి ఈ వీడియోలో చూద్దాం. ఇండియా బలాలు బలహీనతలు చూద్దాం. ఇండియా బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ వరుస మ్యాచ్ల్లో ఫెయిల్ అవడం మనకి ఒక డేంజరస్ బెల్ మోగిస్తుంది. అయితే సంజు శాంసన్ ఎట్టకేలకు భీకర ఫామ్లోకి రావడం పెద్ద ప్లస్ అవుతుంది. ఇక తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా పర్వాలేదు, మినిమం ఆడుతున్నారు. చివర్లో శివం దూబే మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు. శివం ఎత్తినట్టు బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి చాలా టైట్ బౌలింగ్ చేస్తున్నారు. అపోజిషన్ని భయపెడుతున్నారు. కానీ హర్షదీప్ సింగ్ ఒక్కడే భారీగా రన్స్ ఇస్తున్నాడు. ఇదే కొద్దిగా టెన్షన్ పెడుతుంది. అటు ఇంగ్లాండ్ టీం కూడా బ్యాటింగ్లో బౌలింగ్లో ఫెయిల్యూర్తో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. బ్యాటింగ్లో అందరూ తలా 20-30 రన్స్ మాత్రమే కొడుతున్నారు. ఎవరు కూడా హాఫ్ సెంచరీ మార్క్ దాటడం లేదు, ఎవరి వల్ల కావట్లేదు. అయితే కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాత్రం సెంచరీతో అదరగొడుతున్నాడు. విల్ జాక్స్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఫామ్లో ఉండడం ఇంగ్లాండ్కి పెద్ద ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే బ్యాటింగ్ బౌలింగ్లో ఇండియా, ఇంగ్లాండ్ రెండు టీమ్స్ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. అయితే ఫీల్డింగ్లో మాత్రం మనతో కంపేర్ చేస్తే ఇంగ్లీష్ టీం కొంచెం బెటర్గానే ఉంది. ముఖ్యంగా వెస్టిండీస్ మ్యాచ్లో మన ఫీల్డర్లు యావరేజ్ అని చెప్పవచ్చు. అభిషేక్ క్యాచ్ డ్రాప్ చేయడం, వరుణ్ చక్రవర్తి ఒక రన్అట్ మిస్ చేయడం దారుణంగా ఉంది. ఇది మార్చకపోతే ఇంగ్లాండ్తో మ్యాచ్లో కూడా మనం కష్టపడాల్సి వస్తుంది. అయితే ఇంగ్లాండ్పై టీ20లో అండ్ వాంఖేడే పిచ్పై మనకున్న రికార్డ్స్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. హెడ్ టు హెడ్ హిస్టరీ చూసుకుంటే టీ20 మ్యాచ్లో ఇండియా అండ్ ఇంగ్లాండ్ చూస్తే రెండు టీమ్స్ కూడా 29 మ్యాచ్లు ఆడాయి. అందులో 17 మ్యాచ్లు ఇండియా గెలిస్తే 12 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ గెలిచింది. అదే టీ20 వరల్డ్ కప్స్లో అయితే మొత్తం 5 మ్యాచ్లు ఆడితే ఇండియా 3 సార్లు గెలిచింది, ఇంగ్లాండ్ 2 సార్లు గెలిచింది. అంటే ఓవరాల్గా టీ20లో వరల్డ్ కప్స్లో కానీ ఇండియాదే డామినేషన్ అన్నమాట. ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టీ20 వరల్డ్ కప్స్లో ఈ మధ్యకాలంలో ఇండియా, ఇంగ్లాండ్ తలపడిన ప్రతిసారి ఏదో ఒక మ్యాచ్ అంటే ఏదో ఒక టీం కంప్లీట్గా డామినేట్ చేస్తుంది. 2024 సెమీఫైనల్లో ఇండియా 68 రన్స్ తేడాతో గెలిస్తే 2022 సెమీఫైనల్లో ఇంగ్లాండ్కి ఏకంగా 10 వికెట్ల తేడాతో మనల్ని ఓడించింది. అంతకుముందు 2022లో గ్రూప్ స్టేజ్లో చూస్తే ఇండియా ఇంగ్లాండ్ని 90 రన్స్ తేడాతో ఓడించింది. ఈసారి ఈ మ్యాచ్లో ఎవరి డామినేషన్ ఉంటుందో చూడాలి. అయితే ఈ మ్యాచ్లో మాత్రం పిచ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. పిచ్ రిపోర్ట్ చూద్దాం. మ్యాచ్ జరుగుతుంది వాంఖేడే గ్రౌండ్లో కాబట్టి బ్యాటింగ్ అండ్ బౌలింగ్కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, అందరికీ తెలిసిందే. ఇక్కడ ఫస్ట్ యావరేజ్ బ్యాటింగ్ చూసుకుంటే 170 ఉంది. దీన్ని బట్టి ఈ పిచ్ బ్యాటింగ్కి, బౌలింగ్కి రెండింటికి ఈక్వల్గా సపోర్ట్ ఇస్తుంది. ఈ సీజన్లో కూడా వాంఖేడే బ్యాలెన్స్గా కనిపిస్తుంది. ఇక్కడ జరిగిన 6 మ్యాచ్ల్లో 3 ఫస్ట్ చేసిన టీమ్స్ గెలిస్తే ఇంకా 3 సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. ఓవరాల్గా మొత్తం 13 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్లు అయితే అందులో 6 ఫస్ట్ చేసిన బ్యాటింగ్ టీమ్స్ గెలిస్తే 7 టీమ్స్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. అయితే ఈసారి మ్యాచ్ జరిగేది రాత్రి కాబట్టి డ్యూ అండ్ ఇమ్యూడిటీ ఉంటుంది కాబట్టి సెకండ్ చేసే బ్యాటింగ్ టీంకి కొద్దిగా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అంటే టాస్ చాలా కీలకంగా మారబోతుంది. టాస్ గెలిచిన టీం డెఫినెట్గా చేజింగ్ తీసుకుంటుంది, దాదాపు ఆ టీమే గెలుస్తుంది. అయితే ఈ పిచ్ పై పేసర్లు కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఈ సీజన్లో కూడా 6 మ్యాచ్ల్లో 60 వికెట్లు పడితే అందులో పేసర్లు 37 వికెట్లు తీశారు, స్పిన్నర్లు 23 వికెట్లు తీశారు. ఇక్కడ భారీ స్కోర్ చేసినా చేయవచ్చు, అలానే తక్కువ స్కోర్ చేసినా దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు. మాయంతా బౌలింగ్లోనే ఉంటుంది. ఇంకా కీ ప్లేయర్స్ గురించి చూద్దాం. వాంఖేడేలో ఆడిన ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఆ ప్లేయర్లకి ఒక రంగా హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో ముంబైకి ఆడుతున్న హార్దిక్ పాండ్యా, బుమ్రా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ పిచ్ ఇంచు బాగా తెలుసు. ఈ పిచ్ పై వాళ్ళు ఎన్నో సార్లు అదరగొట్టారు. సో ఇంగ్లాండ్తో మ్యాచ్లో వీళ్ళు ఏమైనా గెలుపులో కీలక రోల్ పోషించే అవకాశం ఉంటుంది. అలానే లాస్ట్ ఇయర్ ఇదే గ్రౌండ్లో ఇదే పిచ్ పై హిస్టారికల్ సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ
ఈసారి కూడా ఫామ్లోకి వచ్చి రెచ్చిపోయే ఛాన్స్ ఉంది. ఇక ఇంగ్లాండ్లో టీంలో ఐపీఎల్లో ముంబైకి ఆడుతూ ఈ పిచ్పై ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లు కూడా ఎవ్వరూ లేరు. ఈ పిచ్పై ఎవరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు లేకపోవడంతో మనకి అడ్వాంటేజ్ అయినా కూడా ఇంగ్లీష్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, జాకబ్ బెథల్, చివర్లో విల్ జాక్స్ బాగా ఆడారు. అయితే ఇప్పటి వరకు ఫామ్లో లేని బట్లర్ ఫామ్లోకి వస్తే ఎవ్వరూ ఆపలేరు. బౌలింగ్లో కూడా లియామ్ దాసన్, ఆడిల్ రషీద్ ఇంగ్లీష్ టీంలో కీలక ప్లేయర్స్ ఫామ్లోకి వస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇదే వాంకడే లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా ఏకంగా 247 రన్స్ చేసింది, భారీ రన్స్ చేసింది. అంతేకాకుండా ఇంగ్లీష్ టీంని 10.3 ఓవర్లలో 97 రన్స్కి ఆల్అవుట్ చేసింది. ఆ మ్యాచ్లో అభిషేక్ శర్మ 54 బంతుల్లో 7 సిక్సర్లు 13 ఫోర్లతో 135 రన్స్ కొట్టి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. ఇంగ్లీష్ బౌలర్ని ఉతికారేశాడు. జోఫ్రా ఆర్చర్ దాదాపు 14 ఎకానమీతో ఇస్తే జెమ్మీ ఓవర్టన్ 16 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లీష్ బ్యాటింగ్లో ఫిల్ సాల్ట్ 55 రన్స్ కొట్టి మన బౌలర్ల దెబ్బకి 97 రన్స్కి ఆల్అవుట్ అయిపోయారు. ఆ మ్యాచ్కి రివెంజ్ తీర్చుకోవాలని బౌలర్లు టీం డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉండి ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఫామ్లో లేకుండా ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే మళ్ళీ బౌలర్లకు, ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలే. ఇంకా రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. రెండు టీంలు కూడా సేమ్ టీంతో ఆడే అవకాశం ఉంది. అయితే పల్లెకేలో కాబట్టి రియాన్ అహ్మద్ని ఆడించారు ఇంగ్లాండ్. ఈ మ్యాచ్లో పక్కన పెట్టొచ్చు. అయితే వాంకడే లాంటి పేస్ పిచ్పై డెఫినెట్గా పేసర్లు ఎక్కువ కావాలి కాబట్టి ఆర్చర్కి తోడు ఓవర్టన్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఓవర్టన్ కోసం ఎవరిని పక్కన కూర్చోబెడతారో చూడాలి. ఇక ఇండియా మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీంతో ఆడబోతుంది. ఏది ఏమైనా మన టీంలో మైనస్ పాయింట్లు ఉన్నా, అందరూ ఫామ్లో లేకపోయినా, మ్యాచ్ల పరంగా కానీ, ఫామ్ పరంగా కానీ, హెడ్ టు హెడ్ హిస్టరీ పరంగా కానీ ఇంగ్లాండ్పై మనకి T20 వరల్డ్ కప్లో రెండింటిలో రికార్డు అయితే మనకి కొంచెం హైయెస్ట్గా ఉంది. ప్రస్తుతం ఇంగ్లీష్ టీం ఫామ్ చూసుకుంటే మనల్ని ఓడిస్తారని నాకైతే అనిపించడం లేదు. అందువల్ల ఈ సెమీస్లో మనం గెలవడం, ఫైనల్ చేరుకోవడం పక్కా అనిపిస్తుంది. ఈ మ్యాచ్లో ఇండియా ఇంగ్లాండ్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు?